ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక సంచలన బ్యాటరీ ప్యాక్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అదే భారత్ సెల్. ఈ మధ్యకాలంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ ఈవెంట్స్ లోని ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఈవెంట్స్ లో పదే ఉపయోగిస్తున్న పదం కూడా ఈ భారత్ సెల్. మీకు స్పెసిఫిక్ గా చెప్పాలంటే రీసెంట్ గా ఓలా S1 Pro Gen 3 వేరియంట్ S1 Pro Plus వేరియంట్ లో ఏదైతే 320 కిలోమీటర్ రేంజ్ ఇస్తుందని చెప్తున్నారో ఆ స్కూటర్ లో భారత్ సెల్ ను ఉపయోగించామని చెప్పారు. అలానే ఓలా రోడ్స్టర్ X Plus 9.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 501 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్ లో కూడా ఈ భారత్ సెల్ ను ఉపయోగించామని చెప్తున్నారు. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ భారత్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రేంజ్ ని పెంచుతుందా, అలానే బ్యాటరీ కాస్ట్ ని తగ్గిస్తుందా? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ నేను ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ భారత్ సెల్ గురించి చెప్పే ముందు సాధారణ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్, ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఉపయోగిస్తున్న బ్యాటరీ ప్యాక్స్ గురించి అయితే మాట్లాడతాను. అంటే ప్రీవియస్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్స్ కానివ్వండి, లేకపోతే బజాజ్ లేకపోతే టీవీఎస్ ఏథర్ ఆంపియర్ వంటి స్కూటర్స్ లో ఎటువంటి బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తున్నారు అది మాట్లాడిన తర్వాత భారత్ సెల్ ఏం డిఫరెన్స్ ఉందనేది కూడా చెప్తాను. ఇప్పటి వరకు మనకి ఓలా ఎలక్ట్రిక్ లో కానీ బజాజ్ లో కానివ్వండి ఏథర్ లో కానీ వీటన్నిటిలో 2170 అనే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని యూజ్ చేస్తారు. వీటిని NMC కెమిస్ట్రీ సెల్స్ అంటారు. ఈ NMC కెమిస్ట్రీలో 2170 అంటే అర్థం ఏంటంటే వీటి యొక్క సెల్ లెంత్స్ అనమాట. ఈ 2170 యొక్క సెల్ లో 21 మిల్లీమీటర్స్ డయామీటర్ ఉంటుంది, అలానే 70 మిల్లీమీటర్స్ హైట్ అయితే ఉంటుంది అనమాట. వీటిలో ఎనర్జీ డెన్సిటీ అనేది తక్కువ అయితే ఉంటుంది, పవర్ డెన్సిటీ కూడా తక్కువ అయితే ఉంటుంది. అలానే ఈ పర్టికులర్ సెల్స్ లో కోబాల్ట్ మెటీరియల్ కొంచెం ఎక్కువ అయితే యూజ్ చేస్తారు. అంటే కోబాల్ట్ అనే పదార్థాన్ని ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీని వల్ల మనకి ఓవరాల్ గా ఈ లిథియం అయాన్ సెల్ కాస్ట్ అనేది పెరుగుతుంది, ఎనర్జీ డెన్సిటీ కొంచెం తక్కువగానే స్టోర్ చేసుకునే ఉంటుంది. ఎప్పుడైతే ఒక సెల్ లో ఎనర్జీ డెన్సిటీ తక్కువ ఉంటుందో ఓవరాల్ గా బ్యాటరీ ప్యాక్ ని తయారు చేయడానికి ఎక్కువ సెల్స్ అవసరం అవుతాయి. సో ఎక్కువ సెల్స్ ని ఉపయోగిస్తే దానికి సంబంధించిన వైరింగ్ ఎక్కువ పెరుగుతుంది. ఇలా ఓవరాల్ గా మనకి ఎఫిషియన్సీ తగ్గుతుంది, కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2170 ఇప్పటి వరకు మనం ఉపయోగించిన సెల్స్ లో ఉన్న ఒక లిమిటేషన్ అనమాట. ఇక తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు భారత్ సెల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్నే 4680 సెల్ అని కూడా అంటారు. దీన్ని స్పెసిఫిక్ గా చెప్పాలంటే వీళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఆగస్ట్ 27వ తారీఖు 2024 సంవత్సరంలో భారత్ సెల్ అనే ఒక వీడియోను కూడా అప్లోడ్ చేశారనమాట. భారతదేశంలో భారత్ సెల్ ని తయారు చేస్తున్నాం అని చెప్పి వీళ్ళ వీడియో అయితే పోస్ట్ చేశారు. నథింగ్ బట్ ఇండియాలో తయారు చేస్తున్నారు కాబట్టి దానికి భారత్ అనే ఒక పేరుతో భారత్ సెల్ అనే పేరు అయితే ఇచ్చారు. సో ఇక్కడ 4680 అనేది దీని కెమిస్ట్రీ అనమాట. బట్ జనాలకి ఇండియాలో తయారు చేశారని దాన్ని హైలైట్ అవ్వడం కోసం ఓలా కంపెనీ వాళ్ళు భారత్ సెల్ అని దానికి పేరు పెట్టారు. ఇప్పుడు భారత్ సెల్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ చూస్తే 4680 సెల్స్ అంటే దీని యొక్క డయామీటర్ 46 మిల్లీమీటర్లు ఉంటుంది, అలానే దీని యొక్క హైట్ 80 మిల్లీమీటర్లు అయితే ఉంటుందన్నమాట. మరి ఈ 4680 సెల్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీటిలో మనకి ఎనర్జీ డెన్సిటీ అయితే ఎక్కువ అయితే స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఈ పర్టికులర్ సెల్స్ లో పవర్ డెన్సిటీ కూడా ఎక్కువ అయితే ఉంటుంది. అలానే దీంట్లో మనకి కోబాల్ట్ పదార్థం తక్కువ సరిపోతుంది, బట్ నికిల్ పదార్థం అయితే ఎక్కువ అయితే యూజ్ చేస్తారు. మనకి మార్కెట్ లో కోబాల్ట్ యొక్క కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది, నికిల్ కాస్ట్ అనేది తక్కువతో అయితే లభిస్తుంది అనమాట. కోబాల్ట్ పదార్థాన్ని మీకు ఎంత చెప్పాను కదా 2170 లో కోబాల్ట్ అయితే ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఇందులో మనకి పవర్ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల లాసెస్ కొంచెం తగ్గించుకోవడం వల్ల ఏంటంటే ఓవరాల్ గా మనకి కనెక్షన్స్ కూడా తగ్గుతాయి. ఈ సెల్ ఎనర్జీ డెన్సిటీ ఎప్పుడైతే పెరిగిందో, ఉదాహరణకి మన ఓలా S1 Pro 4 కిలోవాట్ అవర్ వేరియంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మొన్నటి వరకు ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ లో 110 వరకు సెల్స్ ఉపయోగించారు. అంటే ఇండివిజువల్ గా సెల్స్ ని యూజ్ చేసి 2170 సెల్స్ ని ఒక 110 వరకు సెల్స్ యూజ్ చేశారని అనుకుందాం. ఇప్పుడు అదే 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ని ఈ 4680 సెల్స్ తో మనం కంప్లీట్ బ్యాటరీ ప్యాక్ ని తయారు చేయాలంటే కేవలం ఒక 40 సెల్స్ తో సరిపోతుంది అనమాట. దాదాపుగా 4 రెట్లు వరకు ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ అయితే ఉంటుంది అనమాట సాధారణ 2170 సెల్ తో పోలిస్తే. అందుకనే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్పెసిఫిక్ గా మీకు ఇందాక చెప్పాను ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన S1 Pro Plus వేరియంట్ అందులో 5.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ స్కూటర్ లోను, అలానే ఓలా రోడ్స్టర్ X Plus 9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 501 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే బైక్ లో మాత్రమే వీళ్ళ ఓలా సంబంధించిన భారత్ సెల్ ను ఉపయోగించని చెప్తున్నారు. వీళ్ళకి ఎక్కడైతే ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ కావాలో ఆ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్స్ లో మాత్రమే వీళ్ళు భారత్ సెల్ ని ఉపయోగించారంటే దానికి అర్థం వీళ్ళు వెయిట్ ని తగ్గించుకోవాలి, అట్ ది సేమ్ టైం ఎనర్జీ డెన్సిటీతో పాటుగా పవర్ డెన్సిటీని ఎక్కువ పెంచుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే భారత్ సెల్ ని స్పెసిఫిక్ అప్లికేషన్స్ కోసం ఎక్కువ రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్స్ కి వాటిని తక్కువ సైజ్ లో డెవలప్ చేయడం కోసం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ భారత్ సెల్ ని ఉపయోగిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ భారత్ సెల్ వల్ల రేంజ్ పెరుగుతుందా అంటే కొంత మేరకు ఈ పర్టికులర్ 4680 సెల్స్ లో పవర్ డెన్సిటీ ఎక్కువ అని మీకు చెప్పాను కదా. సో ఈ పవర్ డెన్సిటీ ఎక్కువ అవడం వల్ల కొంచెం రేంజ్ పెరిగే విషయం అయితే వాస్తవమే.
కానీ మనకి ఓలా S1 Pro Plus వేరియంట్ లో 5.1 కిలోమీటర్ వేరియంట్ కి 320 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు కదా. ఇది కంప్లీట్ గా కేవలం వీళ్ళు వాడుతున్న భారత్ సెల్ వల్లే జరగట్లేదు. వీళ్ళ ఇంటర్నల్ కాంపోనెంట్స్ లో అంటే వీళ్ళ మోటార్ సంబంధించిన పవర్ ట్రైన్ ఎఫిషియన్సీ పెంచామని చెప్తున్నారు, వైరింగ్ హార్నెస్ లో చేంజెస్ చేసామని చెప్తున్నారు. కాబట్టి దాని వల్ల కొంచెం ఎఫిషియన్సీ పెరిగింది, ఈ భారత్ సెల్ వల్ల కొంచెం రేంజ్ పెరిగింది. అంతే తప్పిస్తే ఓవరాల్ గా ఓన్లీ భారత్ సెల్ వల్ల అయితే కంప్లీట్ రేంజ్ అనేది ఇంపాక్ట్ అయితే లేదు. బట్ కొంత వరకు భారత్ సెల్ వల్ల రేంజ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు సాధారణంగా మీకు 2170 సెల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దానికి సుమారుగా 1 కిలోవాట్ అవర్ కి ఒక 38 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వస్తుంది అనమాట. బట్ ఇప్పుడు భారత్ సెల్ 4680 ప్రకారంగా అయితే కనుక మనకి క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే 1 కిలోవాట్ అవర్ కి 45 నుండి 50 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ రేంజ్ కూడా మనకి యావరేజ్ గా ఒక 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఒక 65 కేజీల వెయిట్ తో వెళ్తే మాత్రమే ఈ పర్టికులర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది కూడా మీరు వెళ్లే స్పీడ్ బట్టి వాళ్ళ స్కూటర్ లో వాడే మోటార్ కెపాసిటీని బట్టి కూడా వేరే అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది భారత్ సెల్ వల్ల రేంజ్ అయితే పెరుగుతుంది. ప్యూర్లీ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన వెహికల్స్ అనే రేంజ్ భారత్ సెల్ వల్లే పెరగలేదు, ఇతర ఎఫిషియెంట్ కాంపోనెంట్స్ వాడడం వల్ల కూడా పెరిగింది. అదైతే గుర్తుపెట్టుకోండి. మేజర్ గా వీళ్ళ కాస్ట్ తగ్గించుకోవడానికి కోబాల్ట్ యొక్క పదార్థాన్ని తగ్గించగలిగారు. దానికి ఆల్టర్నేటివ్ గా నికిల్ యూజ్ చేయడం జరిగింది ఈ భారత్ సెల్ లో. ఆ పర్టికులర్ ఫ్లెక్సిబిలిటీ 4680 సెల్స్ కి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2170 లో ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. అందుకనే ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఈ 4680 సెల్ ను ఉపయోగించడం అయితే ప్రారంభించారు. అయితే ఈ 4680 సెల్ కొత్తదా అంటే టెస్లా కంపెనీ వాళ్ళు 2020 సంవత్సరంలోనే బ్యాటరీ డే సందర్భంగా వాళ్ళు కూడా 4680 సెల్స్ ని యూజ్ చేస్తామని చెప్పారు. బట్ అది ప్రొడక్షన్ కి అంటే 2021 ఏప్రిల్ నుంచి తమ మోడల్ వై ఎలక్ట్రిక్ కార్ లో ఉపయోగించడం మొదలు పెట్టారు. బట్ ఈ పర్టికులర్ 4680 సెల్స్ ని తయారు చేసింది మాత్రం ఎల్జీ కంపెనీ వాళ్ళు. ఎల్జీ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఆ బ్యాటరీ ప్యాక్స్ ని టెస్లా వాళ్ళ మోడల్ వై లో అయితే ఉపయోగించడం మొదలు పెట్టారు. అయితే ఒక విషయంలో మనం గర్వంగా భావించాల్సింది ఏంటంటే వేరే దేశాల్లో మాత్రం ఉపయోగిస్తున్న ఈ 4680 సెల్ ని మొట్టమొదటిసారిగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మన భారతదేశానికి అయితే తీసుకొచ్చారనమాట. ఆ సరికొత్త టెక్నాలజీ బ్యాటరీ ప్యాక్స్, అది కూడా సెల్ ని కూడా భారతదేశంలోనే తయారు చేస్తారు. అది మేజర్ గా ఉన్న అడ్వాంటేజ్. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ సెల్ ని కేవలం వీళ్ళ స్కూటర్స్ అనే కాదు, కావాలనుకుంటే వీళ్ళ ఇతర వెహికల్ కంపెనీస్ కూడా ఈ బ్యాటరీ ప్యాక్స్ ని అమ్మొచ్చు. అలా కూడా వీళ్ళు డబ్బులు సంపాదించే అవకాశం అయితే ఉంది. దానికోసం వీళ్ళ గెగా ఫ్యాక్టరీని కూడా బిల్డ్ చేస్తున్నారు తమిళనాడు దగ్గర. సో అది వాళ్ళు ఇంకో ఆల్టర్నేటివ్ సోర్స్ అనమాట. అది 100% అని చెప్పలేదు. ఇప్పటికే వాళ్ళు మేజర్ గా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీగా ఎదగాలని వాళ్ళు గోల్ పెట్టుకున్నారు. కాబట్టి ఆ రేంజ్ లో వేరే దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేశారు అనుకోండి, వీళ్ళ స్కూటర్స్ సరిపోతుంది. బట్ వీళ్ళకున్న 4680 సెల్ కావాలనుకుంటే వేరే కంపెనీస్ కూడా అమ్మి వాళ్ళు మనీ చేసుకోవాలనుకుంటే చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇది ఓవరాల్ గా ఓలా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన భారత్ 4680 సెల్ సంబంధించిన సమాచారం అండి. 2170 కెమిస్ట్రీతో పోలిస్తే దీనికి ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ వల్ల రేంజ్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, తక్కువ కాస్ట్ లో రావడం వల్ల మాత్రమే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ బ్యాటరీ ప్యాక్స్ వెళ్తున్నారు. దీనివల్ల ఓవరాల్ గా కొంచెం రేంజ్ పెరిగే అవకాశం ఉంది, కాస్ట్ కూడా తగ్గించుకోగలుగుతున్నారు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు. అందుకనే మీరు ఓలా S1 సంబంధించిన ఎక్స్ వేరియంట్ స్కూటర్స్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే 80,000, 90,000, ₹1,00,000 ఇచ్చేస్తున్నారు. అంటే 1 కిలోవాట్ అవర్ తేడాకి ₹10,000 మాత్రమే తేడా చూపిస్తున్నారు. బట్ ఇతర కంపెనీస్ సుమారుగా ఒక 15,000, ఒక 17,000 వరకు కూడా 1 కిలోవాట్ అవర్ పెరిగినా కూడా కొంచెం ప్రైస్ డిఫరెన్స్ చూపిస్తారు. బట్ అది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి అయితే అంత డిఫరెన్స్ అయితే మనకు కనిపించకపోవడానికి కారణం. సో ఇది ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన భారత్ సెల్ పూర్తి సమాచారం అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.